సినిమాలతో తెలుగు ఆడియన్స్ కి దగ్గరైన ముద్దుగుమ్మ వేదిక తాజాగా ఈ బామ్మ కాలీవుడ్ కే పరిమితమైంది. చెన్నైలో ఉండటమే వేదికకి కంఫర్ట్ గా ఉందంట. ఈ విశేషాలేంటో తెలుసుకుందాం. దీపావళి 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 నీ వేళే అంటుకుంది అంటుకుంది ప్రేమే మనలో చిక్కుకుంది చిక్కుకుంది మతాబులే మరి కితాబులి దీపావళి 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 నీ వేళే వేదిక కాలీవుడ్ కే ఫిక్స్ అయింది. తాజాగా సిద్ధార్థ జోడిగా ఓ మూవీలో నటించడానికి సైన్ చేసింది. షాపింగ్ మాల్ డైరెక్టర్ వసంత బాలన్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ మూవీ ఓ చారిత్రాత్మక చిత్రమట. రెహమాన్ స్వరాలందించనున్నాడట. దీంతో వేదిక మస్త్ హ్యాపీగా ఉంది. వేదిక ముని మూవీతో తెలుగు తెరకి పరిచయమైంది. తొలి మూవీలోనే ఈ ముద్దుగుమ్మ ఆకట్టుకుంది. వేదిక నటించిన తొలి స్ట్రైట్ చిత్రం విజయదశమి. ఆ తర్వాత ఆమె నటించిన బాణం మూవీతో మంచి పేరు సంపాదించింది. బాణం మూవీతో వేదిక పాపులర్ అయినా తెలుగులో మాత్రం చెప్పుకోదగినంత అవకాశాలు రాలేదు. సుమంత్ సరసన దగ్గరగా దూరంగా అనే మూవీలో నటించింది వేదిక. ఇదే ఆమె చివరి తెలుగు చిత్రం. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కావడంతో వేదికకి తెలుగులో అవకాశాలు నిల్. దీంతో వేదిక కాలీవుడ్ ని నమ్ముకుంది. నాకు లేని మై మరపునా